హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, ఇటువైపు మనం చూసుకుంటే కూటమికి ఎన్ని రాబోతున్నాయి. ఒకసారి మీకు పేర్లు చెప్తాను. రాప్తాడు వైసీపీ, టీడీపీ రాదా సార్ అక్కడ? వైసీపీ. మడకశిర వైసీపీ. హిందూపూర్ టీడీపీ. పెనుకొండ వైసీపీ. పుట్టపర్తి టీడీపీ. ధర్మవరం బీజేపీ. కదిరి టీడీపీ. ఎన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ? కూటమికి ఎన్ని వస్తున్నాయి, వైసీపీకి ఎన్ని వస్తున్నాయి? 3 వైసీపీకి 4 కూటమికి. 3 వైసీపీ 4 కూటమి. ఎందుకు సార్ ఇక్కడ వైసీపీ తగ్గినాయి మళ్ళీ? ఇక్కడ హిందూపురం వచ్చేసరికి ఇక్కడ స్వామీజీ ఫ్యాక్టర్ బాగా పడింది. అయినప్పటికీ అక్కడ టైట్ ఫైట్, బాలకృష్ణ బయట పడతారు అనుకుంటున్నాం మేము. ఎడ్జ్ బయటపడతారు అనుకుంటున్నాం. రెండవది వచ్చేసరికి కళ్యాణదుర్గం ఒకటి మనకు అక్కడ టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. సో కొంత అక్కడ విభిన్నమైనటువంటి అనంతపురంలో ఎప్పుడు కూడా 50-50 ఉంది. ఓవరాల్గా మీరు పార్లమెంట్ చదువుతున్నా కూడా ఆ 14 నియోజకవర్గాలు 50-50గా మనం చూస్తున్నాం మనం. సో కొంత ట్రెండ్ మారింది అక్కడ. సో కొంత కంచుకోటలో ఉన్నటువంటి 2019 డిఫరెంట్గా ఓటు పోయింది ఇక్కడ. సో కొంత ఇబ్బందికరంగా ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళు 4 నుంచి మొత్తం 2 పార్లమెంట్లో కలిపి వాళ్ళకి ఉన్నటువంటి సరే 50-50 షేర్ అవుతున్నాయి. కడప పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, ఇటువైపు మనం కూటమికి ఎన్ని రాబోతున్నాయి? ఎందుకంటే కడప ఎంపీ సీట్ ఎవరు గెలవబోతున్నారు? షర్మిల గారా, అవినాష్ రెడ్డి గారా? ఫస్ట్ ఎంపీ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు అవినాష్ రెడ్డి గెలుస్తున్నారు క్లియర్ కట్గా. అక్కడ షర్మిల గారి చేయాల్సొచ్చేమో కానీ విజయానికి షర్మిల గారి ప్రభావం ఏం లేదంటారు అక్కడ కడపలో? అక్కడ అవినాష్ రెడ్డి గతం కంటే మెజారిటీ తగ్గుతుంది. తగ్గుతుంది. సో మనం నియోజకవర్గం పేరు చెప్తాం. ఫస్ట్ పులివెందలు చెప్పండి సార్. పులివెందల కంటే ఇప్పటికీ మెజారిటీ ఏమైనా తగ్గిద్ది అంటారా జగన్ గారిది? మేబీ ఒక 10,000 తగ్గచ్చు. 10,000 తగ్గచ్చు. ఓకే. బద్వేల్ వైసీపీ. కడప వైసీపీ. కమలాపురం వైసీపీ. జమ్మలమడుగు వైసీపీ. ప్రొద్దుటూరు టీడీపీ. మైదుకూరు ఏడ్జి వైసీపీ. ఎన్ని వస్తున్నాయి సార్ వైసీపీకి? 5 అవుట్లెట్గా 2 టీడీపీకి. మొత్తం స్వీప్ లేదా సార్ ఇక్కడ? మొత్తం అంటే ఇక్కడ పొద్దుటూరు వ్యతిరేకత ఉంది. సో మైదుకూరు ఫ్యాక్టర్ అనేది టైట్ ఫైట్ అంతే. సో ఎనివే ఇప్పుడు ఒక స్థానం అటు పడితే నష్టం ఇక్కడేం లేదు. సో ఏదో ఎడ్జ్ అన్నప్పుడు ఎటైనా జరగచ్చు. అవునవును. సో అందులో మహిళా ఓట్ పోలింగ్ బాగా జరిగింది సార్. 1% పెరిగింది. సో ఆ పెరిగిన ఓట్ ఫ్యాక్టర్ అందరికీ గ్రౌండ్లో కన్ఫ్యూజన్గా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, 4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అగ్రవర్ణాల ఆడవాళ్ళు క్యూలో నుంచోరు, అగ్రవర్ణాల పురుషులు క్యూలో నుంచోరు, బడుగులు బలహీనులు మాత్రం నుంచున్నారు. రెండోది, ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ప్రజలు తీసుకున్న స్టాండ్ ఎవరు మార్చారు, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా. చివరికి వచ్చేసరికి ఏంటంటే అంతిమంగా పోల్ మేనేజ్మెంట్ టీడీపీ కొంత క్యాంపెయినింగ్లో కూడా కొంత ఇబ్బంది గురైంది. అవును, వాస్తవం అది. సో ఎందుకంటే ఇక్కడ చేసినవి చెప్పుకోకుండా తిట్ల పురాణం ప్రవచనం చెప్పిపోతే వినే స్థితిలో లేదు. సో ఒక రకంగా వైసీపీ అనేటువంటిది వాళ్ళకి 2 పార్లమెంటరీ వాళ్ళది కంచుకోట. సో కొంత ఇబ్బందికరమైనప్పుడు కూడా 5 సీట్లు మెజారిటీ సీట్లు యాక్చువల్లీ మేము 6 అనుకున్నాం, ఒకటి టైట్ ఫైట్లో కనపడింది కాబట్టి 6-1.